ప్రజా టీవీ తెలుగు న్యూస్. ముందు నుంచే డిక్లరేషన్ ఫారం అనేది ఒకటి ఉంది. ఎవరైనా విఐపీ వీసా డిక్లరేషన్ ఫారంలోన మనం ఏ కులం ఏ మతం చెందిన వాళ్ళని చెప్పి అక్కడ మనం మెన్షన్ చేసి మనం పోవాల్సింది అక్కడ. కానీ 2019 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక జీవో తీసుకొని వచ్చి ఆ డిక్లరేషన్ లేకుండా చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నా. ఎందుకోసమంటే అక్కడ అటు ఇటు కాని వ్యక్తి కాబట్టి ఆయన మనకి ఎక్కడ మన సమాధానం లేదు ఆయన దగ్గర. అందుకోసము ఇట్లన్నీ అయితే నన్ను కొండ ఎక్కిని పెడతారు కదా, లేదంటే నేను డిక్లరేషన్ ఫార్మ్ ఇస్తే ఒకడు ఉంటాడు, ఈకోకుంటే ఇంకా ముగ్గురు ఉంటారు. అందుకోసము అటు ఇటు గాల్లో కాకుండా గాల్లో మాట్లాడకుండా గాల్లో ఎలాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్తున్నా, నీది అయిపోయింది, ఇంకా మా వెంకటేశ్వర స్వామికి నీ మీద కన్నబడింది, నీ భవిష్యత్తు లేకుండా పోతున్నామని చెప్పి ఈరోజు నేను సభముఖంగా తెలియజేసుకుంటున్నా. పట్టణంలో మన గుత్తి మున్సిపాలిటీకి మన వాసగిరి మణికంఠ అంటే పెద్దగా తెలియకపోవచ్చు, కానీ జనసేన మణికంఠ అంటే మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఈరోజు మన రాష్ట్రంలో దేశం మొత్తం మీద ఒక హల్చల్గా చెలరేగిన వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన ముఖ్యమంత్రి అసమర్థ ముఖ్యమంత్రి కొంతమంది హిందుత్వాన్ని గొప్ప లేపాలనే ఉద్దేశంతో అక్కడ దర్శనానికైతేనేమంది ఆ దేవుని భక్తాదులు ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది ఎక్కువ పెరిగిపోతుండడంతో ఆయన జీర్ణించుకోలేక ఈరోజు అక్కడున్న ప్రతిష్టని గొప్ప లేపాలనే ఉద్దేశంతో లడ్డులోన జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని పంపిణీ చేసి అక్కడ క్వాలిటీ తగ్గిస్తే అక్కడ చెడ్డ పేరు వచ్చే విధంగా చేసి భక్తాదులు తగ్గుతారనే ఉద్దేశంతో ఆయన ఇలాంటివి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ పోయినాడు. అదే కాదు, ఆయన పార్టీలో ఉన్న వ్యక్తినే, నేను కూడా ఉన్న వ్యక్తినే. 2023లో నేను ఒకసారి తిరుమల కొండ ఎక్కేటప్పుడు మా సుధాకర్కి మెట్లు ఎక్కేటప్పుడు మా సుధాకర్కి వీడియో పెడితే అక్కడ మెట్లు ఎక్కే మార్గంలోన ఎంత నీచంగా అంటే ఎక్కడ చూస్తే అక్కడ వస్తువులు పారేయడము, తినేసిన పారేయడము, పాములు తిరగాడుతుండడం. అంటే మేము అనుకున్న మా గవర్నమెంట్ గురించి మా వ్యక్తి గురించి బయటకు పెడితే ఎందుకులే అనుకున్నా. ఈరోజు చెప్తున్నా, నువ్వు చేసిండేదల్లా హిందుత్వానికి ద్రోహం చేయాలనే ఉద్దేశంతోనే నువ్వు ఇలాంటి కార్యక్రమం చేసి మాజీ ముఖ్యమంత్రికి చెప్తున్నా. అందుకోసమే ఒక ఆయన ఇలాంటివి చేసే కనిపించకుండా పోయినాడు. నీకేమంటే నీ పార్టీలో అంతో ఇంతో మీ ఇంట్లో తల్లిలో తండ్రో నీ పిల్లలు ఎవరో మంచి చేసినారు కాబట్టి నిన్న ఆ వెంకటేశ్వర స్వామి 11 సీట్లకే కుదించాడని చెప్పి ఈరోజు నీకు ఈ సభాముఖ్యంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరు తనని పెట్టుకో, ఆ 7 కొండల వాడికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి పెట్టుకున్నామంటే పుట్టగతులు లేకుండా పోతాయి. అది నీకు తెలిసే, కానీ నువ్వు పెట్టుకున్నావు. నీ ఇంట్లో ఎవరో ఒక పుణ్యం చేసిన వల్ల నీకు 11 సీట్లకే నీకు దేవుడు చూపించి గుర్తు పెట్టుకున్న చోళ్ళు రావద్దండి అని హెచ్చరిస్తున్నాడు మీకు. అది దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకుంటే బాగుంటుంది. లేదంటే 2024 నుంచి 2029 వరకు ఆ దేవుణ్ణి నువ్వు మరి అట్లా విమర్శించుకుంటే పోయినామంటే నీకు పుట్టగతలు కూడా లేకుండా పోతున్నామని చెప్పి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి నీకు ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్రంలోనే జాతీయ స్థాయి ల్యాబ్ రిపోర్ట్లలో తేలింది. ఫస్ట్ మీరు ఎవరైనా దూషిస్తారంటే జాతీయ స్థాయి ల్యాబ్ రిపోర్ట్ వాళ్ళని దూషించినట్లే. మీకు నిజంగా అంత తెలివితేటలు అంత సామర్థ్యం కలిగి ఉంటే నిజంగా మీరు ఏమైనా సైంటిస్ట్ అయితే మీరు ఏమైనా ఉంటే ఒకసారి చూపించండి మాకు. ముఖ్యంగా మేము తెలియజేస్తాను ఏంటంటే మీరు మేము గౌరవ ఎమ్మెల్యేలే చాలామంది ఎన్నోసార్లు ఆంజనేయస్వామి చెయ్యి రిగిపోతే ఏమి, కాలు రిగిపోతే ఏమి అన్నారు. అసలు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయాలు. మరీ మీరు ప్రాయశ్చిత్తంగా ఏదైనా పాపం పుణ్యం అని ఏదైనా మీరు కూడా అలాంటి దీక్ష చేయండి. అంతేగాని ఇట్లాంటి పనికి మాట్లాడడం వల్లే నిజంగా దేవుడు శిక్షించే 11తో సరిపెట్టారు. ఇంకా రాబోయే రోజుల్లో 4 రూపాయలు లేకుండా పోతారని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనేటువంటి ఘటన యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ వ్యక్తులందరూ తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. నిజంగా హిందూ మనోభావాలు దెబ్బతీసే ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ ఘటనను నిరసిస్తూ ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కొరకై ప్రాయశ్చిత్త దీక్షను 11 రోజులుగా కొనసాగిస్తున్నారు. దానికి సంఘీభావంగానే ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో హోమం మరియు దీక్షా కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి మాకు ఎన్డీఏ కూటమి నాయకులైనటువంటి ముఖ్యంగా టీడీపీ పార్టీ గుత్తి ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ గారు ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు శ్రీ గుల్లూరు జయరాం గారి ఆదేశాల మేరకు వచ్చి సంఘీభావం చెప్పారు. ముఖ్యంగా మేము ప్రధానంగా ఈరోజు హిందూ వ్యక్తులకు కానీ ప్రజలకు కానీ సెక్యులర్ వాదులకు కానీ అందరికీ తెలుపుతున్నది ఒకటే ఒక విషయం. గత వైసీపీ పాలనలో ముఖ్యంగా హిందూ ధార్మిక సంఘాలైతేనేమి గుళ్ళు గోపురాలు అన్నిట్లోనూ పెద్ద ఎత్తున నిజంగంటే అవినీతి జరిగింది. దానికి నిదర్శనమే ఈరోజు మహాప్రసాదమైనటువంటి లడ్డులో జరిగినటువంటి జంతు అవశేషాలు ఉండడం. ముఖ్యంగా మా గుంతకల్ నియోజకవర్గంలో కూడా కొద్ది నెలల క్రితము మా కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో కూడా చోరీకి గురైందంటే నిజంగా భద్రతా సిబ్బందే ఆ చోరీకి చేశారంటే గత వైసీపీ పాలనలో నిజంగా ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి అందరూ అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే ఒక హిందూ వాదిగా అంటే హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే మీకు ఆటలు అయిపోయాయా? నిజంగా ప్రతి ఒక్క హిందూ సనాతన ధర్మం అంటే అది ఒక మతం కాదు, జీవన విధానం అని తెలుసుకోండి. నిజంగా అంటే ధర్మం రక్షిత అంటారు. నిజంగా పరమత సహనము అంటే ఏదో మా మతాన్ని వదిలేయడం కాదు. నిజంగా అంటే ప్రతి మతాన్ని గొప్పగా బోధిస్తూ మా మతం గొప్పదని చెప్పినటువంటి మా హైందవ విధానాన్ని ఒకసారి అందరూ గుర్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఏదో నాట్ ఓన్లీ టీటీడీ దేవస్థానం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క దేవస్థానంలోనూ అవినీతి జరిగిందని చెప్పి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం. నిజంగా దుర్గమ్మ గుడిలోనైతేమి, మా కసాపురం నెట్టికంటే ఆంజనేయ స్వామి గుడిలోనేమి, నిన్న లేకపోయినా రాజరంగంలో జరిగినటువంటి ఘటన అయితేనేమి మీరందరూ చూడండి రథం తగలబెట్టారు. ఇవన్నీటికి కారణము ఒకే ఒకరు. నిజంగా తప్పు చేయనప్పుడు తప్పు అని చెప్పకపోగా ఈరోజు దోబుచులాడుతూ ఆ నెపాన్ని ఇంకొకరి మీద నెపం వేస్తున్నాడు గత సైకో ముఖ్యమంత్రి. నిజంగా మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ప్రతి ఒక్క దేవస్థానంలోనూ ఖచ్చితంగా పెద్ద ఎత్తున దర్యాప్తు జరగాలి. ముఖ్యంగా మేము పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుపతి లడ్డు సంబంధించినటువంటి జంతు అవశేషాలు ఉన్నాయంటున్నారు. దాన్ని అన్ని ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఖచ్చితంగా నిగ్గు తెలిసి జరిగింది అంటున్నారు. దోషులందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి శిక్షిస్తూ రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో అంటే భారతదేశంలో హిందూ పరిరక్షణ సమితి బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ మాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ మా మిత్రులందరికీ గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇదే ఇనక కంటిన్యూ అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, మొక్కలవాడ నాగరక్షక గోవిందా గోవిందా, శ్రీనివాస గోవిందా గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా గోవిందా, భక్తవత్సల గోవిందా గోవిందా, భాగవత ప్రియ గోవిందా గోవిందా, నిత్య నిర్మల గోవిందా గోవిందా, శ్యామ గోవిందా గోవిందా, పురాణ పురుష గోవిందా గోవిందా.
గోవింద